ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలో బిర్సా ముండా జయంతిని ఘనంగా నిర్వహించారు. అటవీ జాతుల స్వతంత్ర సమరయోధుడు ఆదివాసీ గోండు నాయకుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా మావాల గ్రామంలోని కొమర్మింగ్ జంగు కాలనీలో ఘనంగా నిర్వహించారు. బిర్సా ముండా చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు ప్రజా సంఘాల నాయకులు అలాగే పలు ఆదివాసీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ బ్రిటిష్ వలసవాదంపై పోరాడిన స్వతంత్ర సమరయోధుడు బిర్సా ముండా అని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా బిర్సా ముండాను ఆదర్శంగా తీసుకొని ఆదివాసీలు ముందుకు నడవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలోని శ్రీ గోపాలకృష్ణ మఠంలోను అలాగే జైనత్ ఆలయంలో పెన్గంగాలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కార్తీక పౌర్ణమి సందర్భంగా మొక్కులు చెల్లించుకున్నారు. ఇతర ఆలయాలలో వేలాదిగా భక్తులు తరలివచ్చి కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే బాతర పుణ్యక్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు కిటకిటలాడు. వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారు దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. గోదావరిని తీరం భక్తులతో కిటకిటలాడింది. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం పక్కనే గల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే గోదావరి నదిలో కార్తీక దీపాలను వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. అలాగే బాసర పుణ్యక్షేత్రంలో పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు ఆలయ ఈవో రామారావు తెలిపారు.